హాయ్ హాయ్ డియర్స్, మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సో వాళ్ళ డాటర్ ఫిలిం అండ్ ఆయన డైరెక్ట్ చేసిన ఫిలిం కొత్త రంగుల ప్రపంచం అనే ఒక ఫిలింతో మన ముందు వస్తున్నారు. ఈ 20th రిలీజ్ అవ్వబోతుంది సినిమా. సో దాని గురించి ఒక చిన్న చిట్ చాట్. హాయ్ సార్. నిలవండి పక్కన. హాయ్ సార్. ఆ. సార్ ఎలా ఉంది సార్ ట్రేజర్ రెస్పాన్స్ ట్రైలర్? టీజర్ రెస్పాన్స్ అంటే దేవుడు ఆశీర్వదించాడు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించారు. అదే దేవుడు. అదే ఇక కొత్త రంగుల ప్రపంచం ఎలా ఉంటుంది అనేది 15 లక్షలకి వెళ్ళిపోయిందంటే ఈ 4 రోజుల్లోనే ఆ టీజర్ వాల్యూ ఏంటనేది ఆయనకు అర్థమైపోయింది. ఎప్పుడు ప్రజా సమస్యల పట్ల ఆయన ఎప్పుడు ఉంటారు, ఆయన ఆ ఇదిలో పకాల నవ్వారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను కదా మీకు, ఆ సునామీలో ఉన్నటువంటి ఓడని ఆయన చేయించి బయటికి లాక్కొచ్చారు. సార్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మీరు లాస్ట్ ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు కదా. ముందు చాలా మంది రిజెక్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ముందే వెళ్ళాల్సింది కదా. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక కఠోరమైన శ్రమ ఉంటుంది, నడవాలి, కొండెక్కాలి, వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. అది పవర్ స్టార్ గారు. ఆ? ఇప్పుడు దీన్ని కూడా వైరల్ చేస్తారు. రేపు పొద్దున్న పృథ్వీరాజు వెంకటేశ్వర స్వామితో పోల్చారు. నేను పోలుస్తా. ఎందుకంటే చనిపోయిన కౌలు రైతులకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన ఆదుకున్నారు, ఆయన సొంత డబ్బులతోటి. మొన్న పుట్టపర్తి మీటింగ్లో కూడా అదే మాట్లాడాను నేను. అలాంటి మానవతావాది మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్దాం ఆయన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని. సో ముందే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, నేను వెళ్తాం, దేవుడు వరం ఇస్తాడు తెలుసు నాకు. సో అందరి దగ్గరికి వెళ్ళాం, చూద్దామమ్మా, చేద్దామమ్మా, తర్వాత 11 నెలలు కష్టపడ్డాం. ఇంక వద్దనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, అయిపోయింది. సో ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి ఒక 30 ఇయర్స్ నుంచి సో మీకే ఇన్ని రిజెక్షన్స్ వస్తే కొత్త వాళ్ళకి ఇంకెలా ఉంటుంది? ఏముండవు, అంతా రంగుల కళ అంతే. మన కష్టం మన గురించి మనం. ఇప్పుడు నేను తమ్ముడు వచ్చాడు మా ఫంక్షన్కి, తమ్ముడితోటి మేము ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ నేను అంతకుముందే చెప్పాను, నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను నేను ఈసారి. మేమందరం కలిసి చేస్తాం, మేమంతా ఒక టీం పెట్టుకుంటాం త్వరలో. ఎవరెవరిని దీంట్లో తీసుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరితోటి మేము పని చేయాలని. అండ్ ఈ సంక్రాంతి అవ్వంగానే నెక్స్ట్ వీక్ రాబోతున్నారు, జాన్ 20th. సో ఈ సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలకి థియేటర్లకు కొంచెం కష్టంగా ఉంది. సో మీకు ఎంతవరకు? మాకు 45 ఉన్నాయండి పీవీఆర్ స్క్రీన్స్, 45 ఆంధ్ర తెలంగాణ. మా చిన్న సినిమాకి సరిపోతాయి. మాకు ఒకటే చెప్పాం, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో పాటు మా కొత్త రంగుల ప్రపంచం పీవీఆర్ అన్ని థియేటర్స్లో ఉంది. దే ఆర్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు సినిమా, ఎప్పుడెప్పుడు. నాకు వచ్చే ఫోన్స్ రాత్రి 3 వరకు వస్తూనే ఉంటాయి. జై పవన్ కళ్యాణ్ గారు అని తప్పకుండా మాట్లాడతాను నేను. సో బేసిక్గా ఇండస్ట్రీలోకి మీరు ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలంటే చాలా ఆలోచిస్తారు. కాస్టింగ్ కావచ్చు అని వగేరా వగేరా. ఈ మార్కెట్ ఎవరికి అర్థం కాదని, అన్ప్రిడిక్టబుల్ మార్కెట్ అని కాస్టింగ్ కావచ్చు అని, తర్వాత సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని. సో మీరు ఏ ఉద్దేశంతో మీ అమ్మాయిని లీడ్ క్యారెక్టర్లో పెట్టి మీరు డైరెక్ట్ చేశారు? తను ఏంటంటే బేసికలీ తను హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని మలేషియాలో జాబు. తను బ్రహ్మాండమైన డ్యాన్సరు ఒక 10 ఏళ్ళ నుంచి. తనలా డ్యాన్స్ చేయాలంటే నేను ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. సో పెర్ఫార్మెన్స్ ఉంది. నేను అబుదాబి నుంచి యుఎస్ వెళ్తున్నాను. అబుదాబిలో చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్తే 3 అమ్మాయిలు పైలట్లు వెళ్తున్నారు నా ముందు నుంచి. యు ఆర్ 30 years ఇండస్ట్రీ అని అడిగారు నన్ను. ఎస్ అన్న, డబ్బింగ్ అయిన సినిమాలు మేము చూస్తున్నాం, మేము ముగ్గురమే మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అమెరికాకి అన్నారు. 300 మంది ప్యాసింజర్లు, 3 అమ్మాయిలు నాన్ స్టాప్గా 22 గంటలు అలాగే ఫ్లై అవుతూ, ఎక్కడ ఆగదు కదా బస్సులాగా వెళ్తున్నారంటే, మరి స్త్రీ ఎంత ఉన్నతిగా ఎదిగిపోయింది ఈ రోజున. సో ఆడపిల్లలు అంత ఫాస్ట్గా ఉన్నారు. ఆడపిల్లలు క్యాస్ట్ ఎప్పుడైనా సరే తమ్ముడు, తప్పు సినిమా అయిపోయి చూపిస్తారు కానీ ప్రతి పొలిటికల్ దాంట్లో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటుంది, ప్రతి విద్యా సంస్థల్లో ఉంది, ప్రతి చోట ఉంది. మన చేయి కలిస్తే కానీ చప్పుడు. ఇది కూడా నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేకపోతే నేనేం చేయగలుగుతాను? నేను పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేశారండి. పృథ్వీరాజ్ గారు ఇదేనా ఇప్పుడు నా మీద ఎలిగేషన్ పెట్టారా? పృథ్వీరాజ్ గారు ఇలా పట్టేసుకున్నారు ఒకటి అడిగాడు నన్ను. అప్పుడు మీరు ఇప్పుడు జనసేనలోకి వచ్చారు అంటే మీరు ముందు నుంచి పట్టుకుంటే మీ ఎవరు ఉంటే పిలువ అన్నాను. నేను షాక్ అయ్యాడు. అలా ఉంటుంది నాతో డీలింగు. అది ఎవరైనా అడగగలిగారా? లేదు కదా. ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చాక ఒక అమ్మాయి ఎంచుకున్న మార్గంలో వాళ్ళు పైకి రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారికి కావాల్సిన దాంట్లో వాళ్ళు పైకి రావాలని చెప్పి నేను ఆశీర్వదించాను. రేపు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. మా అమ్మాయి ఏంటంటే హీరోయినే కాదు, షీ విల్ డూ యాజ్ ఏ యాక్టర్.
యాక్ట్రెస్గా ఏ సినిమాలు వచ్చినా మంచి క్యారెక్టర్ వచ్చినా కూడా చేస్తాక తను రెడీగా ఉంది. ఆల్రెడీ 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. సెకండ్ లీడ్ చేస్తుంది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో పండక్కి సంక్రాంతి అంటే మనకి సినిమాల సందడి. మన తెలుగు ఆడియన్స్‌కి బేసిక్‌గా వరల్డ్ వైడ్‌లో ఎక్కడున్నా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సినిమాని. సో పండక్కి ఒక 4, 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు? నేను ఏ సినిమా గురించి వెయిట్ చేయట్లేదంటే గుంటూరు కారం మామూలుగా కొంచెం అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అది మహేష్ బాబు గారి సినిమా. అలాగే హనుమాను రోజు మంగళవారం నాడు మన ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం. అది సక్సెస్ అవ్వాలి. సైంధవ మా హీరో వెంకటేష్ బాబు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అసలు ఎక్కడ ఫిట్నెస్ తగ్గకుండా ఉన్న వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. ఆయన సినిమా సైంధవ ఆడాలి. ఇంకా ఏదో ఇంకో సినిమా ఉంది, సామిరంగా. అది ఆడాలి. నాగార్జున గారి సినిమా రెండో సినిమాకి వారసుడు మేము ఫ్రెండ్స్ కింద చేసాం. సో ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం. ఇప్పుడు 1000 కోట్లు ఉందనుకో తలా ఒక 250 తీసుకుంటారు చాలు. చాలా చాలా హ్యాపీ. తీసుకుని ఇప్పుడు చూడండి చపాతీలు చేస్తాం మనం. చపాతీలు చేశాక కొంచెం చేతిలో పిండి అంటుంది. ఆ పిండిని ఎలా అంటే చూసారా అయ్యే కోట్లు మిగులుతాయి చూసారా. కోటేశ్వరుడు ఇంటి దగ్గర చిల్లర ఏరుకున్నా కూడా లక్షాధికారి అయిపోతారంటే మా సినిమాకి అలా వస్తే చాలు. ఓకే. అంటే ఆ 4 సినిమాలతో పాటు మీ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నారు. నా నలుగురు ఫ్యాన్స్కు బ్రహ్మాండంగా మా సినిమా జోన్ వేరు. వాళ్ళతోటి మేము పోటీ కాదు. వాళ్ళ సినిమాలు పెద్ద సినిమాలు, మా సినిమా చిన్న సినిమా, మంచి సినిమా. పండగ ఎండగా అన్నీ అయిపోయి కనుము గినుము మొక్కలు ఎక్కలు అన్నీ తినేసి కోడి పందాలు ఆడేసి అంతా అయిపోయాక 20 తారీఖున మేము అది ఓకే అది ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ కొత్త రంగుల ప్రపంచం. థ్యాంక్ యూ.